नमस्कार, मी सौ मयुरी नरावार। ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। संपूर्ण जिल्ह्यामध्ये शांततेत मतदान, मतपेट्यांमध्ये उमेदवारांचे भविष्य। लक्षपेठ मधील मतदान केंद्रावर प्रचार, पोलिसांनी माजी नगरपालिका उपाध्यक्षांना अटक। कंदी श्रीनिवास रेड्डी म्हणतात की आदिलाबाद बलदियावर काँग्रेसचा झेंडा फडकेल। महानगरपालिका निवडणुकीच्या पार्श्वभूमीवर विधानसभा प्रभारी मतदान प्रक्रियेची पाहणी। मतदानाचा अधिकार बजावणारे जिल्हाधिकारी SP, जिल्हाधिकारी थेट पोस्टल बॅलेटद्वारे SP मतदान। आजच्या सविस्तर बातम्या। नगरपालिका निवडणुकीचा भाग म्हणून आदिलाबाद महानगरपालिका क्षेत्रातील मतदान अतिशय शांततेत पार पडले। सर्व 49 वार्डमधील मतदारांनी सकाळी 7 वाजल्यापासून मतदान केंद्रावर रांगेत उभे राहून मतदान केले। शहरातील 49 वार्डमधील 216 मतदान केंद्रावर पोलिसांनी कडक सुरक्षा व्यवस्था केली आहे। मतदान प्रक्रिया कोणत्याही अनुचित या घटनेशिवाय पूर्ण झाल्याने पोलीस आणि जिल्हा प्रशासनाने या सुटकेचा निश्वास सोडला। आता उद्या होणाऱ्या मतमोजणीवर लक्ष केंद्रित केलेले आहे। चल बैठ। हाँ फैसिलिटी गानी ऑटो मंచి మంచి వీడియోస్ వస్తున్నాయి। అది కూడా పోలీస్ స్టేషన్ మట్టి వేసి అక్కడ आदिलाबाद महानगरपालिका क्षेत्रातील मतदान शांततेत पार पडले। जिल्हाधिकारी राजेश शहा यांनी 38व्या या वार्डमधील पैनगंगा गेस्ट हाऊस मतदान केंद्रावर मतदानाचा हक्क बजावला। त्यांनी सांगितले की लोकशाहीमध्ये मतदान हे एक शस्त्र आहे। SP अखिल महाजन यांनी पोस्टल बॅलेटद्वारे मतदानाचा हक्क बजावला, तर त्यांनी राजांना सिरसिल्ला जिल्ह्यातील प्रभाग 4 साठी मतदान केले। जबाबदार समाज निर्माण करण्यासाठी मतदान करणे ही गुरुकिल्ली आहे, असे त्यांनी निदर्शनास आणून दिले।
आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की आदिलाबाद महानगरपालिका पीठावर काँग्रेसचा झेंडा निश्चितच फडकेल। बुधवारी झालेल्या नगरपालिका निवडणुकीच्या पार्श्वभूमीवर त्यांनी शहरातील अनेक मतदान केंद्रांना भेटी दिली आणि मतदान प्रक्रियेची पाहणी केली। बल्दियामधील काँग्रेसची हवा पाहता आमचे आदिलाबाद ANN प्रादेशिक समन्वय सत्यनारायण यांनी कंदी श्रीनिवास रेड्डी यांच्याशी समोरासमोर चर्चाही केली, जे एकूण 49 पैकी जास्तीत जास्त जागा जिंकतील असा विश्वास त्यांनी व्यक्त केला। ఏ పార్టీ వాళ్ళు సరే బాగా చేసుకోండి మంచిగా ఓకే అండి గుడ్ లక్ ఓకే ఆల్ ది బెస్ట్ इतना नहीं वो पूरा टीएस गार्डन पक्का అంటే बोला కదా ఇప్పుడు మనం ఓకే क्या పోలీసులు మనల్ని అదే పెట్టకండి ఇప్పుడు మనదంతా కోపం అయిపోయింది దృష్టి పెట్టలేదు ఓటర్ మీద దృష్టి పెట్టాలి మీరు ఆయన అయ్యో లాస్ట్ గోడలో ఎవరు కూడా మంచోడు సార్ మంచోడు అక్కతో అక్కలు ఈసారి లాస్ట్ పోటీ ఇద్దరు అసలు गवर्नर ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ పరిధిలోని 49 వార్డుల్లో ఉదయం నుంచే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆ యొక్క వార్డుల నేపథ్యంలో వార్డులో పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతుంది, అలాగే వార్డుల్లో ఏ విధంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అనేటువంటి ఒక విషయంలో ఆయన ఉదయం నుంచి పలు వార్డు తిరిగారు. సార్, మీరు తిరిగిన సందర్భంగా ఏ విధంగా ఉంది వార్డుల యొక్క పోలింగ్ సరళి ప్రక్రియ? బ్రహ్మాండంగా ఉంది. 49 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల బ్రహ్మాండమైనటువంటి ప్రజల్లో స్పందన ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని చేసుకొని ఈరోజు పోలింగ్ రోజు
బ్రహ్మాండంగా అన్ని వార్డులని సందర్శిస్తూ ఉన్నాము. మా కార్యకర్తల జోష్ చూస్తూ ఉంటే మున్సిపల్ పీఠం మీద కాంగ్రెస్ పార్టీ 49 స్థానాల్లో 40 స్థానాలకు పైగా గెలుచుకొని మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నిక కాబోతా ఉన్నారు. ఓవరాల్గా ఇప్పుడు మీరు దాదాపుగా పొద్దుటి నుంచి ఎన్ని వార్డులు సందర్శించారు, అక్కడ ఎట్లా ఉంది? ఇప్పుడు దాదాపుగా నేను 18 వార్డులు సందర్శించడం జరిగింది. ఇంకా మరిన్ని వార్డులు సందర్శించడానికి వెళ్తా ఉన్నాము. బ్రహ్మాండంగా రెస్పాన్స్ ఉంది. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో ఘన విజయాలు నమోదు చేసుకోబోతా ఉన్నారు. అలాగే కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కూడా పోలింగ్ అంటే దాదాపు 35 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గమనించారు. అక్కడ ఎట్లా ఉంది ఇప్పుడు? సామరస్యపూర్వకంగా ఉంది. బ్రహ్మాండంగా గంగా జమున తహజీబు అందరూ కలిసి మెలిసి పోలింగ్ కేంద్రాలకు తరలుతున్నారు. బ్రహ్మాండంగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు సామరస్యపూర్వకంగా ఆదిలాబాద్లో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతూ ఉన్నది. ఇలాంటి ప్రశాంతంగా ఇంకా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకుపోతా ఉంది. అట్లనే ఇప్పుడు మీరు చేసిన సర్వే అంటే దాదాపుగా ఇప్పుడు పరిశీలన చేశారు అంటే ఆల్రెడీ ఇటు జిల్లా యంత్రాంగం కూడా మీలాంటి వాళ్ళు కూడా ఓటింగ్ నమోదు పట్ల మాత్రం ఒక చైతన్యం అనేది తీసుకొచ్చారు. అంటే ఓవరాల్గా ఎంత శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందన్నట్టుగా భావిస్తున్నారు? ఆదిలాబాద్ చైతన్యవంతమైన గడ్డ. ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్కి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. తప్పకుండా 80%కి పైగా పోలింగ్ నమోదు కావచ్చని మేము అంచనా వేస్తాము. ఆదిలాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతులు. ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్కి వచ్చి ఓటేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు దాదాపుగా పోలింగ్ సరళి గమనిస్తే 7 నుంచి 11 4 గంటల వరకు కేవలం 25% మాత్రమే పోలింగ్ నమోదైనట్టుగా అధికారిక అంచనాలు చెప్తున్నాయి. అంటే ఇంకా 5 గంటల వరకు ఉంది కాబట్టి ఇంకా టైం ఉందిలే అని ఓటర్లు కొంత ఆలోచిస్తున్నారు. అలాంటి ఓటర్లకు మీరు ఎలాంటి విజ్ఞప్తి చేస్తున్నారు? తప్పకుండా మీ ఒక అరగంట టైం కేటాయించి ఓటు హక్కును వినియోగించవలసిందిగా ఆదిలాబాద్ పురపాలక ప్రజలందరికీ కూడా మున్సిపల్ పట్టణ పరిధిలో ప్రజలందరికీ కోరుతా ఉన్నాము. తప్పకుండా బల్దియా పీఠ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది. ఓటర్లకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి ప్రభుత్వానికి, ప్రజల సంక్షేమాన్ని కోరే ప్రజాప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సిందిగా, మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాల్సిందిగా, ప్రభుత్వానికి ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. అది ఇట్లా ఓటింగ్ సరళి మాత్రం చాలా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్తున్నారు. అలాగే పోలింగ్ సరళి చూస్తుంటే మటుకు ఆదిలాబాద్ బల్దియాపీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కంది శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో सत्यनारायण ANN आदिलाबाद. मंचिराला जिल्ह्यातील लक्षटपेट नगरपालिका हद्दीमध्ये नियमाविरुद्ध वागणाऱ्यांच्या पोलिसांनी ओळख पटवली. लक्षटपेट नगरपालिकेचे माजी उपाध्यक्ष पोडेती श्रीनिवास मतदान केंद्र 9 आणि 10 मध्ये प्रचार करताना आढळले आणि त्यांना ताब्यात घेऊन चौकशी करण्यात आली. డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళకి సహకరిస్తారు. ఐ డోంట్ కేర్. చేయండి, ఎన్నికల ఏజెంట్ లోపలికి కొనిస్తున్నారు. మీరు దౌర్జన్యం చేస్తున్నారు. మీరు కావాలని చేస్తున్నారు. निर्मल जिल्हा मुख्यालयात झालेल्या दुसऱ्या सार्वत्रिक नगरपालिका निवडणुकीचे मतदान शांततेत पार पडले. जिल्हाधिकाऱ्यांनी मतदान केंद्राला भेटी दिली आणि मतदारांशी संवाद साधला. चिंताकुटावाडा येथील अम्मुला कमला यांनी जिल्हाधिकाऱ्यांना समजावून सांगितले की 3 पिढ्यांसह मतदानाचा हक्क बजावण्यास त्यांना आनंद झालेला आहे. जिल्हाधिकाऱ्यांनी विचारले की त्यांनी किती वेळा मतदान केले, तर तेव्हा कमला त्यांनी उत्तर दिले की 50 वेळा. त्यांनी कुटुंबातील सदस्यांसोबत फोटो काढल्याने कुटुंब आनंदाने भरले आणि त्यांचा सत्कारही करण्यात आला. नंतर पहिल्यांदाच मतदान करणाऱ्या तरुणी आणि तरुणांचे अभिनंदन करण्यात आले. थँक्यू मॅडम.
థ్యాంక్ యూ మేడం. ఓకే సార్ ఒకటి సార్ ఎందుకు సార్ ఓటు వేసిండ్రా సార్ చూసుకోండి మరి సరిగ్గా ఉంటుంది కదా బ్రదర్ అటే ఉంటుంది కదా ఒక పబ్లిక్ ని తీసుకుందామా సార్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎందుకు సార్ నిర్మల్ జిల్లాలో పోలింగ్ చాలా ప్రశాంతంగా నడుస్తుంది. ఖానాపూర్ వరకు 34% అయింది, బైసా 32% అయింది, నిర్మల్ దాదాపు 31% అయింది. ఓవరాల్ జిల్లా యావరేజ్ చూస్తే అట్ అరౌండ్ 11-11:30 మన 32% పోలింగ్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఎలాంటి ఏం మిస్ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా ఏం లేదు. అన్ని చోట మన జోనల్ ఆఫీసర్స్, రిటర్నింగ్ ఆఫీసర్స్, సెక్టర్ ఆఫీసర్స్ అందరూ తిరుగుతున్నారు. అదేవిధంగా బందోబస్తు కూడా చాలా పకడ్బందీగా ఉన్నాయి. ఓటర్స్కి కూడా హెల్ప్ డెస్క్ అన్ని చోట ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మున్సిపాలిటీలో మన మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మల్లో ఇది ఒక మోడల్ పోలింగ్ స్టేషన్, బైసాలో కూడా ఒక గ్రీన్ థీమ్లో మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఓటర్స్ కోసం కూడా ఫెసిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఏదైనా ఇష్యూస్ ఉంటేనే కూడా మన బిఎల్ఓస్ పోలింగ్ స్టేషన్స్ పక్కనే ఉన్నారు, మీ అందరికీ హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిర్మల్ ప్రజలు మళ్ళీ కోరిక ఏమన్నాయి అంటే వచ్చి మీకు ఇచ్చిన పోలింగ్ స్టేషన్లో వెళ్ళి ఓట్ చేయండి. ఓటింగ్ మీకు వచ్చిన ఒక మంచిగా రైట్, ఒక మంచిగా హక్కు ఉంది, అది ఖచ్చితంగా మీరు यूज చేయాలి. ప్రస్తుతానికి ఎవ్రీథింగ్ इज पीसफुल and we are hoping more and more percentage of voting in India. निर्मल नगरपालिकेत सार्वत्रिक निवडणुकीचा दुसरा टप्पा शांततेत सुरू झाला. यावेळी शहरातील सरकारी मुलांच्या शाळेमध्ये एक आदर्श मतदान केंद्र उभारण्यात आले. अधिकारी मतदान केंद्रावर येणाऱ्या या मतदारांचे गुलाब पुष्प देऊन स्वागत करण्यात आले. मतदान केंद्रावर सेल्फी पॉइंट उभारण्यात आल्यामुळे मतदान सेल्फी घेताना दिसले आणि शहरातील प्रभाग 40 मधील काँग्रेसचे उमेदवार विजय लक्ष्मी यांनी मतदानाचा हक्क बजावला आणि सेल्फी पॉइंटवर सेल्फीही काढली. भाई आपका ये क्या है? थैंक यू. లోపల లోపల निर्मल जिल्ह्यातील भैंसा शहरामध्ये प्रभाग 9चे अपक्ष उमेदवार याच प्रभागातील काँग्रेस पक्षाच्या उमेदवारांचे पती अरविंद यांनी पोलिसांकडे तक्रार केली आहे की त्यांच्यावर अपक्ष उमेदवारांच्या पतीने हल्ला केलेला आहे. तर त्यांनी सांगितले की शहरातील निर्मल चौकामध्ये त्यांच्यावर कार चालक आणि अकाउंटंटसह हल्ला करण्यात आला. एजंटशी संबंधित फॉर्म लिहित असताना एका विशिष्ट व्यक्तीने येऊन त्यांच्यावर हल्ला केला.
हल्ल्याशी संबंधित व्हिडिओ सीसीटीव्ही कॅमेऱ्यामध्ये रेकॉर्ड झालेले आहे. अरे क्या बोल रहे वो इलेक्शन सारा सीरियस मैटर 23 అవర్స్ మేము కాంగ్రెస్ కబ్జా మేము డబ్బులు వస్తున్నామా కళ్ళు తాగుతున్నామా వీడియో సరే సరే దానికి చెప్పండి మేము కూడా చూసుకుంటాం కదా మరి ప్రకారం చర్య తీసుకుంటున్నామని చెప్పారు సార్ పవనాను ఎట్లా తిరగాలని अरे क्या बोल रहे वो इलेक्शन सारा सीरियस मैटर 23 అవర్స్ మేము డబ్బులు వస్తున్నామా కళ్ళు తాగుతున్నామా వీడియో निर्मल जिल्ह्यातील भैंसा येथे मतदान शांततेत पार पडले. नगरपालिकेअंतर्गत येणाऱ्या 26 वार्डासाठी उभारण्यात आलेल्या या मतदान केंद्रावर मतदारांनी मतदानाचा हक्क बजावला. अधिकाऱ्यांनी वेळोवेळी मतदान प्रक्रियेत लक्ष ठेवले. मतदारांना कोणत्याही अडचणी येऊ नये यासाठी व्यवस्थाही करण्यात आली होती. आसिफाबाद जिल्ह्यात मतदान शांततेत पार पडले. सर्व मतदारांनी मतदानाचा हक्क बजावला. सकाळी 7 ते सायंकाळी 5 वाजेपर्यंत मतदारांनी मतदान केले. आसिफाबाद महानगरपालिका हद्दीतील सर्व 20 वार्डासाठी अधिकाऱ्यांनी 28 मतदान केंद्रे उभारली. महानगरपालिका निवडणुकीच्या पार्श्वभूमीवर कोणतेही अनुचित प्रकार घडू नये यासाठी जिल्हा पोलीस अधीक्षक नितिका पंत आणि जिल्हा अधिकाऱ्यांनी वेळोवेळी परिस्थितीचे निरीक्षण केले. जिल्हा परिषद माध्यमिक मुलांच्या शाळेमध्ये एका अपंग व्यक्तीला व्हीलचेअर न दिल्याबद्दल कुटुंबियांनी कर्मचाऱ्यांवर संताप व्यक्त केला. मैडम भाई మాకు కొంచెం ముందు ఇక్కడ నుంచి పట్టుకున్నారు కదా బయటకు రాలేదు దానికి ఇంత కూడా అవసరం ఏం పర్వాలేదు. అన్నీ అక్కడే యాక్సెస్
मंचिराला जिल्ह्यात मतदान शांततेत पार पडले. चेन्नूचे माजी आमदार बालका सुमन आणि त्यांच्या पत्नीने जिल्ह्याच्या या खात्तानपल्ली महानगरपालिका हद्दीमध्ये मतदानाचा हक्क बजावला. नंतर त्यांनी आंबेडकर या पुतळ्यासमोर काळा स्कार्फ बांधून निषेधही केला. त्यांनी आरोप केला की मंत्री विवेक वेंकटस्वामी यांनी महानगरपालिका निवडणुकीमध्ये निवडणूक नियमांचे उल्लंघन केलेले आहे आणि त्यांनी अधिकाऱ्यांवर काँग्रेस पक्षाच्या नेत्यांना आश्रय दिल्याचा आरोप केला. రాజ్యాంగాన్ని కూలి చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న వివేక్ వెంకటస్వామి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. संपूर्ण जिल्ह्यामध्ये शांततेत मतदान, मतपेट्यांमध्ये उमेदवारांचे भविष्य. लक्षपेठमधील मतदान केंद्रावर प्रचार, पोलिसांनी माजी नगरपालिका उपाध्यक्षांना अटक. कंदी श्रीनिवास रेड्डी म्हणतात की आदिलाबाद बलदियावर काँग्रेसचा झेंडा फडकेल. महानगरपालिका निवडणुकीच्या पार्श्वभूमीवर विधानसभा प्रभारी मतदान प्रक्रियेची पाहणी. मतदानाचा अधिकार बजावणारे जिल्हाधिकारी एसपी, जिल्हाधिकारी थेट पोस्टल बॅलेटद्वारे एसपी मतदान. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.